సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేసే విమర్శలపై మంత్రులు స్పందిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో మంత్రులు వెనకబడుతున్నారని, ముఖ్యంగా రైతుల సమస్యలపై వచ్చిన విమర్శలకు వేగంగా కౌంటర్లు ఇవ్వలేకపోయారని స్పష్టం చేశారు. విమర్శలు వచ్చిన వెంటనే మంత్రులు ప్రోయాక్టివ్గా స్పందిస్తూ ఎప్పటికప్పుడు తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడ సమస్య తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులు వెంటనే చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, దాని ప్రభావంపై కేబినెట్లో క్షుణ్ణంగా చర్చించారు. వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు అందిస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే నేతన్న భరోసా పథకం అమలుపై చర్చించిన కేబినెట్ అర్హులైన ప్రతి నేతన్నకు ఈ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వైసీపీ నేతల రాజకీయ వ్యూహాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులను హెచ్చరించారు. దీంతో పాటు త్వరలో జరగనున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కూడా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు పలు కీలక ఆదేశాలపై దిశానిర్దేశం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలు ఈరోజు మంత్రుల దృష్టికి తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి కౌంటర్లను మంత్రులు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారని కూడా కొంచెం సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. దాంతోపాటు భోగాపురం అనేక అంశాలపై ఈరోజు మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ఏంటి? ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక పక్క ఏదైతే ఎజెండా అంశాలన్నీ కూడా ముగిసిన తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిస్థితుల మీద చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ మాట్లాడేటువంటి సమయంలో మంత్రులు ఏదైతే ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా కౌంటర్లు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు మంత్రుల దగ్గర ప్రస్తావించారు. వాళ్ళ మీద కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సరైనటువంటి రీతిలో మంత్రులు స్పందించకపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఎప్పటికప్పుడు కౌంటర్లకు వేగంగా మీరు ఎవరైనా సరే విమర్శలు చేస్తే వాటికి వాస్తవాలు తెలియజేసే విధంగా కూడా మీరు కౌంటర్లు ఇవ్వాలి. దానికోసం ఎప్పుడు సిద్ధంగా ఉండండి. పూర్తిగా కూడా రైతుల సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు సరిగా స్పందించడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు కొంత మంత్రుల విషయంలో అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మంత్రులు కౌంటర్లు ఇవ్వాలంటూ కూడా సూచన ఇచ్చారు. విమర్శ వచ్చిన వెంటనే కౌంటర్లు ఇవ్వకపోతే ప్రజల్లోకి వాళ్ళు తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎక్కడ సమస్య వచ్చినా సరే ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలి. ఆ జిల్లాలో ముఖ్యంగా కూడా కింద స్థాయి వరకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమంటే వాటిని చక్కదిద్దుకునే విధంగా ఒక పక్క అధికారులని, అదేవిధంగా ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎలినినో ఎఫెక్ట్ తో ఈ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా నిరాశలో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో తాగునీరుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచాలి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఏం చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎలినినో ఎఫెక్ట్ ని ఎదుర్కొనే దానిపై ఒక పక్క ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి రైతాంగానికి కూడా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వాళ్ళకి సంబంధించి ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో డెల్టా లాంటి ప్రాంతాల్లో అయితే పట్టుసీమ ద్వారా నీళ్ళు వచ్చి వాళ్ళు నీరు ఇవ్వటం వల్ల పంటలు వేసుకుంటున్నారు. ఏదైతే ఆయకట్టుకు దూరంగా ఉన్నటువంటి పొలాలకి కొంత కాలువల్లో ఆశించిన స్థాయిలో నీరు ప్రవాహం లేకపోవటం వల్ల నీరందక కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పర్లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పంటలు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. వేసినటువంటి విత్తనాలు కూడా 1-2 సార్లు వేసిన పూర్తిగా తొలకరికి వేసినటువంటి విత్తనాలన్నీ కూడా ఎండిపోయి రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది ఆ విత్తనాలు తెచ్చుకుని కూడా వాటిని వెనక్కి పంపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి, పొగాకు రైతులకు సంబంధించి కానీ అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి భరోసా కల్పించాలి. మంత్రులు కూడా దానికి తగిన విధంగానే అందరితో కూడా మమేకం అవ్వండి. దాంతో పాటు ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా కూడా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందించాలి. మొత్తం కూడా కూటమి నాయకులంతా, కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్లేదానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే ప్రభుత్వం ఎంత
చేసినప్పటికీ అవి ప్రజల్లోకి వెళ్ళకపోతే ఆశించిన ఫలితాలు రావంటూ కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. ఒక పక్క పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కానీ, లేకుంటే పెన్షన్ల పంపిణీ కానీ, లేకుంటే ఇతర కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అదే విధంగా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియజేసే విధంగా కూడా స్థానికంగా నాయకులంతా కూడా యాక్టివ్ గా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు ఈ రోజు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. మంత్రులకు కూడా చాలా స్పష్టంగా ఇక ఏదైనా సరే విమర్శలను తిప్పి కొట్టకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు, మీరంతా కూడా దానికి తగిన విధంగా వేగంగా స్పందించాలంటూ దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.